కడప జిల్లా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కన్నుల పండుగగా జరిగింది. వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భక్తిభావపూర్వక వాతావరణంలో వేద మంత్రాల నడుమ నిన్న రాత్రి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశ్వక్షేణ పూజ, అలాగే కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, కంకణ ధారణ వంటి శాస్త్రోక్త కర్మలను నిర్వహించారు. ఇవాళ ఉదయం 9:30 నుంచి 10:15 మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించబోతున్నారు. దీంతో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు శ్రీ శ్రీరామ నవమి ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 7 వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం జరగబోతుంది. రాత్రి 7 నుంచి 9 వరకు శేషవాహన సేవను భక్తులు వీక్షించబోతున్నారు. అలాగే వంటిమిట్టలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం చైత్ర పౌర్ణమి రోజు జరుగుతుంది. వంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. అయితే వంటిమిట్టలో శ్రీరామనవమి రోజు కాకుండా చైత్ర పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణం నిర్వహించడం వెనుక కొన్ని కథనాలున్నాయి. అందులో ఒకటి, పగటి సమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్నానని చంద్రుడు బాధపడ్డంతో శ్రీ సీతారామచంద్రుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది.